ప్రేమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశము క్రింద బేతెస్దా కోనేటి వద్ద వ్యాధిగ్రస్తుని స్వస్థపరచుట అన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యమును గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క అద్భుత కార్యము యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో రాయబడినట్లుగా చూస్తాం. కనుక యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చదివినట్లయితే, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. కనుక ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు మరి యూదుల పండుగ సమయంలో యెరూషలేమునకు వచ్చినట్లుగా చూస్తున్నాం. కనుక ఇది బహుశా పాస్ ఓవర్ పండుగ అయింటుందని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడంటే మరి బేతెస్దా అనబడినటువంటి కోనేరు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క కోనేరు ఎక్కడుంది? యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర. అనగా మరి నెహెమ్యా దినాల్లో మరి యెరూషలేము గోడలు తిరిగి కట్టబడుతున్న సమయంలో మరి గొర్రెల గుమ్మము కూడా కట్టబడినట్లుగా నెహెమ్యా 3వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తాం. కనుక హెబ్రీ భాషలో చెప్పబడినటువంటి యొక్క బేతెస్దా అన్నటువంటి పేరుకు మరి హౌస్ ఆఫ్ మర్సీ ఆర్ హౌస్ ఆఫ్ పిటీ లేదా కృపాగృహముగా ఇది పిలువబడుతున్నట్లుగా చూస్తాం. ఈ యొక్క కోనేరుకు 5 మంటపములు ఉన్నాయని చెప్పి చదువుతున్నాం 2వ వచనం చివరి భాగంలో. ఈ యొక్క 5 మంటపములు కూడా మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఎందుకనేది మరి మనం తర్వాత వచనాల్లో చూడబోతున్నాం. కనుక మరి 3వ వచనం నుండి చూసినట్లయితే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ దినాల్లో ఉన్నటువంటి మరి మూఢనమ్మకము ఏమిటంటే, మరి ఒక దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తాడు. అప్పుడు మరి ఆ నీటిలో మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను మరి స్వస్థపరచబడతాడన్నటువంటి ఒక మూఢనమ్మిక ఆ దినాల్లో ఉంటున్నట్లుగా చూస్తాం. కనుక దీన్ని మనము ఆ దినాల్లో ఉన్నటువంటి మూఢనమ్మికగా మాత్రమే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కొన్నిట్లో ఈ యొక్క 3వ వచనము, 4వ వచనం మొదటి భాగము ఆ యొక్క వాటిని తీసివేసినట్లుగా మరి చూస్తాం. అయితే మరి ఆ దినాల్లో ప్రజలు కలిగి ఉన్నటువంటి యొక్క మూఢనమ్మికను బట్టి మరి రోగులుగా ఉన్నటువంటి వారందరూ కూడా మరి అక్కడికి చేరుకునేటువంటి వారు. గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులు గుంపులుగా విస్తారంగా అక్కడికి వచ్చినట్లుగా చూస్తున్నాం. కనుక ఎప్పుడు నీళ్లు కదులుతాయా, ఎప్పుడు నేను అందరికంటే ముందు అందులోకి దిగి స్వస్థపరచబడగలనా అన్నటువంటి మరి ఒక ఆరాటంతో రోగులందరూ అక్కడికి చేరుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఇక్కడ కోనేరు దగ్గర ఉన్నటువంటి దృశ్యం అనేది ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క 5 మంటపములు అనేవి మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాయని చెప్పి చూశాం. మోషే ధర్మశాస్త్రం అనేది మానవులనందరినీ కూడా పాపులుగా తీర్పు తీర్చిందని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ఎలాగైతే మరి అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఇక కోనేరు చుట్టూ విస్తారంగా మరి చేరుకున్నారో, అలాగున్నే మరి సాదృశ్యంగా అనేక రకములైనటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి మానవులు కూడా
మరి పాప క్షమాపణ కొరకు వారు పడేటువంటి ఆరాటంను గురించి మరి నేటి దినాల్లో చూస్తాం. కనుక ఎన్నో సొంత ప్రయత్నాలు చేస్తూ మరి పాపములను పోగొట్టుకొని మోక్షము పొందుకోవాలన్నటువంటి మరి మానవుని ప్రయత్నాన్ని ఈ యొక్క దృశ్యము తలపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే మరి మానవుడు చేసేటువంటి సొంత ప్రయత్నం ఏది కూడా తనను రక్షించలేదని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏం చదువుతున్నాం? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. కనుక మరి మన సొంత క్రియల ద్వారా మరి సొంత ప్రయత్నాల ద్వారా మన యొక్క పాపమును మనము పోగొట్టుకొనలేమని చెప్పి ప్రియులారా చూస్తున్నాం. మానవునికి రక్షణ కావాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నటువంటి సత్యమును మనం చూస్తాం. కనుక అదే క్రమంలో 5వ వచనంలో ఏం చూస్తున్నాం? అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, కనుక మరి 38 సంవత్సరాల నుంచి ఇక వ్యాధి గల ఒక మనుషుణ్ణి ఇక్కడ 5వ వచనంలో చూస్తున్నాం. ఇంగ్లీష్లో వ్యాధి అన్నటువంటి మాటకు ఇన్ఫర్మిటీ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కనుక బహుశా ఇది పక్షవాయువు అయి ఉండొచ్చు. అంతేకాకుండా తనకున్నటువంటి డిప్రెషన్ అనేది చూస్తాం. ఇక్కడ నిరాశ, నిస్పృహ, మరి తాను కోనేటిలో అందరికంటే ముందు దిగడానికి తనకు వీలు పడదు. ఎందుకంటే ఎవరో ఒకరు తను దించితేనే కానీ తాను దిగలేడు. మరి అంతేకాకుండా తాను దిగాలని కోరుకున్నప్పుడు మరి ఇంకొకరు వచ్చి తనకంటే ముందుగా దిగేటువంటి వారని చెప్పి కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తుతో 7వ వచనంలో తాను సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే విస్తారమైనటువంటి ప్రజలు మరి ఆ యొక్క కోనేటిలో దిగి స్వస్థత పొందాలని చెప్పి చూస్తున్నారు, కానీ పక్కనే యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. అయితే మరి ఆయన దగ్గరికి రాకుండా ఇక రోగులందరూ కూడా మరి మూఢనమ్మకాన్ని ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. నేటి దినాల్లో కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తును తృణీకరించి మానవుడు ఎన్నో ఇతర ప్రయత్నాలు చేస్తూ మరి పాపక్షమాపణ, మోక్షం పొందుకోవాలని చెప్పి చూస్తున్నారు. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తి పట్ల కనికరం కలిగి మరి ఆయన యుద్ధకు వచ్చి ఆయనను స్వస్థపరుస్తున్నట్లుగా 8వ వచనంలో చూస్తున్నాం. 8వ వచనంలో యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. కనుక ప్రియులారా, మరి 38 సంవత్సరాల నుంచి మరి యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి పట్ల ప్రభువైన యేసుక్రీస్తు కనపరిచినటువంటి కనికరమును ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. కనుకనే బేతెస్తా అనేటువంటి పేరునకు హౌస్ ఆఫ్ మర్సీ లేదా కృపాగృహం అని అర్థం ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఇలాగున ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తి పట్ల కనికరపడి మరి అరైజ్, టేకప్ యువర్ బెడ్ అండ్ వాక్ అన్నటువంటి మాటలు తనతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా మరి గతంలో మరి మనం ధ్యానించిన విధానంలో పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ యొక్క ఇంటి గుండా తీసుకుని వెళ్ళడానికి విస్తారమైన జనము అక్కడ ఉండడాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తిని మోసుకు వెళ్తున్నటువంటి మరి 4 వ్యక్తులు ఏం చేశారు? ఇంటి కప్పు మీదకి వెళ్ళి ఇంటి కప్పు తీసి మరి ఆ యొక్క వ్యక్తిని మంచంతో సహా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నటువంటి చోట వారు తనను దించినట్లుగా మరి ఆ యొక్క వాక్య భాగంలో చూశాం. మరి అక్కడ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క దైవత్వాన్ని ప్రదర్శిస్తూ నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పి మరి ఆ సందర్భంలో ఆ పక్షవాయువు గల వానితో చెప్పినట్లుగా చూస్తున్నాం. అక్కడ కూడా మరి అద్భుతమైన రీతిలో ఆ పక్షవాయువు గల వ్యక్తి స్వస్థపరచబడి తన పరుపెత్తుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. కనుక ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఇక వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. అయితే మరి ఆ యొక్క దినము విశ్రాంతి దినం అని చెప్పి 10వ వచనంలో చూస్తున్నాం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపు ఎత్తుకొన తగదే అని స్వస్థత పొందిన వానితో చెప్పిరి. 11వ వచనంలో అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పాను నేను. ఈ రీతిగా గత ధ్యానాల్లో మరి మనం చూసినట్లుగా పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు మరి విశ్రాంతి దినాన్ని ఒక ఆచారంగా మాత్రమే దాన్ని పాటిస్తూ
కఠినమైనటువంటి రీతిలో ఏ పని కూడా చేయకూడదన్నటువంటి తాత్పర్యంతో వారు ఉండేటువంటి వారని చెప్పి మనం చూస్తూ వచ్చాం. కనుక ప్రస్తుత వాక్య భాగంలో కూడా ఈ యొక్క స్వస్థపరచబడిన వ్యక్తిని పరుపు మోసుకుని వెళ్తుండటాన్ని బట్టి తనను ఆపి ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక 13వ వచనంలో ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు, ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. మరి తిరిగి 14వ వచనంలో అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత దేవాలయంలో తనను కనుగొని ఏమంటున్నాడు? ఇకను పాపము చేయకుము, సిన్ నో మోర్. కనుక ఆ యొక్క వ్యక్తితో ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పి చూస్తున్నాం. నేను నిన్ను స్వస్థపరిచి ఉన్నాను, ఇక వెళ్ళి పాపము చేయకుము అంటున్నాడు. అనగా మరి పాపం చేయకుండా ఉండడం అంటే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి వెంబడించడం. కనుక ఇక వెళ్ళి పాపము చేయకుము, లేని ఎడల మరి ఎక్కువ కీడు నీకు కలుగును. అనగా మరి నీవు నన్ను వెంబడించకపోతే, నీవు నన్ను రక్షకునిగా స్వీకరించకపోతే నరకములో నిత్యము బాధపడాల్సి ఉంటుందని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు తనను హెచ్చరిస్తున్నాడు. కనుక ఆ యొక్క నరక యాతన అనేది 38 సంవత్సరాలు తను పడిన బాధ కంటే కూడా ఎంతో భయంకరమైనదిగా ఉంటుందని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణ అంటే మరి పరిశుద్ధాత్మను తృణీకరించటం. పరిశుద్ధాత్మ దేవుడు మరి లోకమును పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేస్తాడని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా చూస్తాం. కనుక ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయనను రక్షకునిగా స్వీకరించాలన్నటువంటి సత్యము చేత మరి ఒక వ్యక్తిని ఒప్పింపజేయాలని చెప్పి చూస్తాడో, అప్పుడు ఆ యొక్క వ్యక్తి తృణీకరించినట్లయితే తనకు తీర్పు మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక పరిశుద్ధాత్మను తృణీకరించడం అనగా ఇట్ ఈజ్ ఎ సిన్ ఆఫ్ అన్బిలీఫ్, అవిశ్వాసమును గుర్చినటువంటి పాపము. కనుక దానికి క్షమాపణ అనేది ఉండదని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తాను స్వస్థపరిచినటువంటి వ్యక్తిని తనను వెంబడించాల్సినటువంటి అవసరత గురించి తెలియజేస్తున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చారు. కనుక మేలు చేసి జీవ పునరుత్థానము పొందుకోమని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క వ్యక్తిని హెచ్చరిస్తున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు ప్రభువైన యేసుక్రీస్తును పూర్తిగా తృణీకరించినట్లుగా చూస్తాం. దే వర్ కోల్డ్ బ్లడెడ్ రిలిజియనిస్, మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెరిమోనియల్ అబ్జర్వెన్సెస్ దాన్ దే వర్ ఇన్ ద బ్లెస్సింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ దేర్ ఫెలో మెన్. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అంధకారములో పాపంలో జీవిస్తూ పాప క్షమాపణ పొందుకోవాలని ఒకవేళ నీవు ఆరాట పడుతూ ఉంటే, మరి సొంత ప్రయత్నాల ద్వారా రక్షణ కలగదన్నటువంటి మరి సత్యమును ఎరిగి, యేసు ప్రభువా నీవు దేవుడవు, నా కొరకు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నావని విశ్వసిస్తున్నాను, కలవరి శిలువలో నా కొరకు మిమ్ములను మీరు బలియాగముగా అర్పించుకొని మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి రక్షణ మార్గాన్ని నా కొరకు ఏర్పరిచినట్లుగా విశ్వసిస్తున్నాను. మీరు చిందించిన రక్తం చేత నా పాపములను కడిగి నాకు కూడా నిత్య జీవము దయచేసి నీ యొక్క సంఘములో నన్ను కూడా చేర్చుకొనమని విశ్వాసముతో ప్రార్థించినట్లయితే నీవు కూడా రక్షింపబడతావని మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క కొద్ది మాటలను ప్రభువు దీవించునుగాక. చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ యొక్క సమయంలో బేతస్తా కోనేటి వద్ద వ్యక్తిని స్వస్థపరిచినటువంటి అద్భుత కార్యముల గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడిన వాక్య భాగంలో మరి ధ్యానించడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఎలాగైతే మరి బేతస్తా కోనేటి వద్ద మూఢనమ్మికతో చేరుకున్నటువంటి రోగులు తాము స్వస్థపరచబడాలని ఆశపడుతూ ఉండి ఉన్నారో, అలాగున్నే మరి ఎంతోమంది ప్రజలు నేటి దినాల్లో కూడా మరి పాప క్షమాపణ కొరకు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేము చూస్తున్నాం.
అయితే ఎలాగైతే 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తిని మీరు కనికరించి దర్శించి స్వస్థపరిచారో, అలాగున్నే మరి ఎంతోమందిని దర్శించి మరి మీ యొక్క రక్షణ వారికి కనుపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రక్షణ సువార్తను అనేకులతో పంచుకొనుటకు మాకు కూడా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.